హారిక గారు, హలో అండి. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి నాకు తెలిసిన ఇండస్ట్రీలో? వంశన చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేమందరం సైలెంటే అని ఐ బిలీవ్. ఇప్పుడు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమాలు చేయడంలో ఎస్, ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ క్వశ్చన్. అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే. ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకని ఆయన డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాం. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి, కానీ తనకి ఇచ్చేం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి, ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార్ అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఏంది మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఏంది ఎందుకు? మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్ని అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏం ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు. 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక ముగ్గురు ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది. మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే. ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి, మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అంటానికి ఏం లేదు. మేమే చెప్తున్నాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. మొన్న టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ బాగా నచ్చింది. ఐ కెన్ సీ ద లవ్ యూ షో టువర్డ్స్ ద టీజర్ అండ్ మ్యాడ్ యాజ్ అ హోల్. అండ్ ఇప్పుడు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ మ్యాడ్ ఇస్ మ్యాడ్, రైట్? సో ఇప్పుడు వినపడుతుంది కదా? ఓకే. సో మ్యాడ్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా ఎక్కువ డెలివర్ చేస్తాము. ఫర్ షూర్ విల్ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్స్ గోన్ బీ రియలీ ఫన్. నెక్స్ట్ మంత్ మొత్తం కాంటెంట్ ఇంకా ఎక్కువ రాబోతుంది. దర్ ఇస్ అన్ అదర్ స్పెషల్ సాంగ్ దట్ వీ హ్యావ్ రెడీ టు రిలీజ్. ఇంకా యాజ్ ద టైటిల్ సజెస్ట్, మ్యాడ్ స్క్వేర్, ఇట్స్ గోన్ బీ డబుల్ ద ఫన్ దిస్ టైమ్. I'm really excited for you all to watch it in the theatres on the 29th of March. Of course, 29th of March, remember the date. Watch it in the theatres. It is going to be a really fun ride for you all. హలో అండి, ఇప్పటివరకు మీ పేరు వింటాం ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా పడింది, ప్రజెంటర్గా అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ టైం అంటే ఈ సినిమా అంటే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ద్వారా మీరు ఫస్ట్ పబ్లిక్ అపియరెన్స్ కదా. సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? Mad was the first film I was involved in. The college tarvata I started off, so it was my first project. No special reason. I just liked the script and I picked it. ఓకే, అంటే బ్లాక్ బస్టర్తో రావాలని చెప్పి డిసైడ్ అయ్యారా? Not at all. You were all very critical initially. Later, when it is a hit, right? Yeah. యా, అంటే ప్రొడ్యూసర్ అనగానే జనరల్గా లేడీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలా వరకు పేర్లు వరకే ఉంటారు, కానీ బట్ అంటే వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేసేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి మీరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే జస్ట్ Actively involved in it. అంటే ఎలా అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచా? And creatively and also management. Obviously, with the help of my brother and dad, I was involved throughout the film. అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది, కానీ బయట ఎవరు మాట్లాడరు. నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా, అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాడ్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా?
అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది. ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకొచ్చి అని మ్యాడ్ స్క్వేర్కి మార్చాం. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాచ్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లే. టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తున్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాజ్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను. సారీ, కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు. ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తా. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్. కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదన్నా? సర్ప్రైజ్. ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి, దానికి ఏమన్నా అమ్మాయి అంటే దాయటానికి మేమేమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్. సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటున్నారు. సరే, ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానండి, నేను అందరికీ చెప్తుంటా. బట్ ఏదో ఓకే అన్నది వంశీ అన్న చెప్పాలి. తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను. అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమాయే ట్రెండ్ అవుతుంది, డాకు మహారాజ్. లాస్ట్ 2 సినిమాలు, సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ, 2 కూడా మీరు బాగా నమ్మి చేశారు. మంచి క్వాలిటీ ఫిలిమ్స్ 2 కూడాని. బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది, ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా? అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వీ న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము, కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము, బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్లో డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు, కొంచెం రీచ్ అయ్యి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా అయి ఉంటుంది ఇప్పుడు. ఇది ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక ఐ మీన్ జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది, మీకు సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి? మనం సోలోగా రావాలనుకుంటాము, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం. ఒకరోజు వాళ్ళకి కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే. ఆల్ ది బెస్ట్ అండి.